ఆ ఇన్స్టిట్యూషన్ ముందు తీసుకెళ్ళేటటువంటి మూమెంట్ అంటే. సో దేర్ ఆర్ చర్చ్ గ్రోత్ మూమెంట్స్, సంఘాలు అభివృద్ధి చెందడానికి మూమెంట్స్ వచ్చినాయి. తర్వాత ఇన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీలో కూడా ఫ్యామిలీ మూమెంట్ వచ్చింది, ఫ్యామిలీ ప్రేయర్ మూమెంట్ వచ్చింది. మీకు బాగా గుర్తుంటే బక్సింగ్ టైంలో దర్ వాజ్ సో మచ్ ప్రెషర్, చాలా గట్టిగా అని చెప్పే విషయం ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్. ఆ తర్వాత గాస్పల్ మూమెంట్, ఎవ్రీ హోమ్, ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించడం. సో ద మూమెంట్స్ ఏం చేస్తాయంటే మన ఇన్స్టిట్యూషన్ని, మన ఫెయిత్ని ఒక పర్టికులర్ మూమెంట్లో ముందుకు తీసుకుని వెళ్తాయి. సో బేసికలీ మనం వేకప్ ఇండియా అని పేర్చుకునేటటువంటి చిన్న మన క్యాచ్ వర్డ్ వేకప్ ఇండియా, 2 వర్డ్స్. కానీ ఇన్ డీటెయిల్డ్ పూర్తిగా స్థాయి దీని పేరు ఏ విధంగా ఉందంటే వేకప్ ఇండియా రివైవల్, హోలీ స్పిరిట్ రివైవల్ ప్రేయర్ మూమెంట్. పెద్దది రాయడానికి అది డిస్క్రిప్షన్ అనే తప్ప మీకు వేకప్ ఇండియా కంప్లీట్ ఇదేంటంటే వేకప్ ఇండియా ద హోలీ స్పిరిట్ రివైవల్ ప్రేయర్ మూమెంట్. తెలుగులో అయితే భారతదేశంలో మేలుకు అట్లా ఉంది. వేకప్ ఇండియా పరిశుద్ధాత్మ ఉజ్జీవము యొక్క నడిపించినటువంటి మూమెంట్ ముందుకు తీసుకెళ్ళేది. ఇన్ పర్టికులర్గా పరిశుద్ధాత్మ ఉజ్జీవం అని ఎందుకు చెప్తున్నాను కూడా నేను ఒక మాట చెప్తాను. దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ రివైవల్స్. ఇందాక దేవరాజు గారు కూడా చెప్తా ఉన్నారు, నేను కూడా రాత్రి కూడా కొన్ని మాటలు చెప్పారు. చాలా ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. మన వేకప్ ఇండియా బుక్ గురించి చెప్తూ ఈ బుక్లో చాలామంది నన్ను కూడా ప్రశ్నించారు, వై దేర్ ఆర్ నో, చాలా ఎందుకు ఉద్యమం అసలు భారతదేశంలో రాలేదా, వచ్చుంటే ఆ ఉజ్జీవకర్తల యొక్క చరిత్రలు ఒకడవైన ఇందులో లేదా, మనం ఎందుకు పికప్ చేయలేదు. చాలామంది ఉన్నారు కదా మనకు తెలిసిన వాళ్ళు, నేను వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పలేను, కానీ మన రాష్ట్రంలో ఉన్నారు, పక్క రాష్ట్రంలో ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు మనం వీళ్ళని ఇందులో ఉన్నటువంటి స్పెషల్ ప్రత్యేకంగా వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేటటువంటి ఒక ప్రశ్న నేను దేవరాజు గారిని అడిగినప్పుడు దానికి జవాబు ఆయన చెప్తా ఉంటాను. మీకు కూడా చెప్పారు, కానీ మీకు జవాబు చెప్పారు, కానీ ప్రశ్న తెలియదు కాబట్టి ప్రశ్న నేను చెప్తున్నాను. ఉద్యమం ఏంటంటే పర్సనల్ సంఘపరమైన ఉద్యమం రావచ్చు ఒక ఊరికి, ఆ సంఘంతో పరిమితం అయిపోతుంది. మహా అయితే 4 సంఘాలు కడతారు, బ్రాంచెస్ డెవలప్ అవుతాయి. 10 బ్రాంచెలు పెట్టాడంటే చాలా పెద్ద. అండ్ ఆఫ్టర్ హిమ్ ఆ తర్వాత అవి మళ్ళా ఆ 10 ఎలా ఉంటాయి, 10 40 అవ్వు, 40 100 అవ్వు. దట్ రివైవల్ దట్ కమ్స్ ఇన్ వన్ చర్చ్, ఒక పర్టికులర్ చర్చ్, పర్టికులర్ వ్యక్తి దినాలలో వచ్చినటువంటి ఉజ్జీవం వాళ్ళ పరిమితి, వాళ్ళ లిమిటేషన్స్కి లిమిట్ అయిపోయారు. సో ఇట్స్ ఎ లిమిటెడ్ థింగ్. అది కూడా ఉజ్జీవానికి ఒక ఎలా చెప్పాలంటే టేస్ట్ అనమాట. చిన్న రుచి చూసారంటారు, వాళ్ళకి రుచి చూశారు, కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. నా దగ్గర ఆహారం ఉంది, అది కేవలం నా మట్టుకే, నేను ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అది దే హ్యావ్ ఎ వెరీ లిటిల్ బిట్ ఆఫ్ రివైవల్ అండ్ దే హ్యావ్ ఎంజాయ్డ్, బట్ దే హ్యావ్ నథింగ్ టు గివ్ టు అదర్స్. ఎదుటి వాళ్ళకి ఇవ్వడానికి లేదు. దానికి స్టార్ కారణాలని మార్నింగ్ కూడా చెప్తా ఉంటున్నారు. పర్సనల్ విజన్, వ్యక్తిగత దర్శనం. నేను పెద్ద చర్చ్ కట్టాలి, వ్యక్తిగత దర్శనం 100 చర్చలు కట్టాలి, ఇంకా వ్యక్తిగత దర్శనమే. వాటన్నింటికి నా పేరు పెట్టుకోవాలి, ఫౌండర్ అని నా పేరు పెట్టాలి. వాటన్నిటిని నేను బ్రాంచ్గా పెట్టుకోవాలి. ఇవన్నీ వ్యక్తిగత దర్శనం. నా పేరు మీద ఒక సంస్థ పెట్టుకోవాలి, లేదంటే నా పేరు మీద ఒక ఫెలోషిప్ పెట్టుకోవాలి. ఫలానా వ్యక్తి ఫెలోషిప్, ఫలానా వ్యక్తి నాయకత్వం కింద ఇవి ఉన్నాయి అని చెప్పుకునేటటువంటి పనులు ఉంటాయి, వర్క్స్ ఉంటాయి, మినిస్ట్రీ ఉంటుంది. అవన్నీ కూడా మీరు వాళ్ళు బాధపడకండి. ఒక 50 సంఘాలు కట్టేసి, ఇఫ్ యు ఆర్ ఏ డైరెక్టర్ ఆఫ్ 50 చర్చెస్, ఒక 40 చర్చలు కట్టేసి వారందరికీ మీరు అయ్యగారు అయితే సంతోషం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వీఆర్ నాట్ క్రిటిసైజింగ్, బట్ యాజ్ రివైవల్ ఇస్ కన్సర్న్, ఉజ్జీవము వచ్చేటప్పటికి మాత్రం యు ఆర్ స్టిల్ ఇన్ ఎ లిమిటెడ్ బౌల్ ఆఫ్ సెల్ఫ్.
వ్యక్తిగత అనేటటువంటి ఒక బొట్టలో లేదంటే ఒక బాక్స్లో మీరు ఉన్నారు. అందులోంచి మీరు బయటకు రావాల్సిన అవసరం ఉంది. నేను, నా సామ్రాజ్యం, నా సంఘం, నా సంస్థ, నా వ్యక్తిగత, నా పేరు కోసం, నా ఘనత కోసం, నా అభివృద్ధి కోసం అని మీరు ఎన్ని సంఘాలు పెట్టినా, ఎన్ని పనులు చేసినా, మీరు నిన్న 2 బైక్ పెట్టారు లిమిటెడ్, లో లెవెల్ ఆపరేషన్లోనే ఉన్నారు. యూఆర్ నాట్ ఇన్ హైయర్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్. గాడ్లీ ఆపరేషన్లోకి మీరు రాలేదని నేను గమనించాను. ఇప్పుడు వాట్ మూమెంట్ ఏంటంటే, మూమెంట్ హ్యాస్ వీ హ్యావ్ నో డినామినేషన్. ఒక చర్చ్, ఒక సంఘం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఒక వ్యక్తి అని కాదు, ఒక వర్గం అని కాదు, ఒక జాతి అని కాదు. అవన్నీ చర్చలు కాదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటంటే కింద ఉంటారు అందులో. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఏంటంటే రిలేషన్స్ ఉన్నా లేకపోయినా వెళ్తూ ఉంటారు. యూ కెనాట్ గో. అలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు సొంత సంస్థలు, సొంత కంపెనీలు పెట్టుకుంటారు చర్చెస్. ఆ చర్చెస్ ఎన్ని బ్రాంచ్లు వచ్చినా సరే వాళ్ళ బంధువులు, కుమారులు వాళ్ళ పరిచర్యలోకి రాకూడదని నేను అంటలేదు. ఇట్ ఈస్ గుడ్, బట్ యూ షుడ్ హ్యావ్ ఎ విండో అండ్ ఎ డోర్ ఫర్ అదర్స్ టు గెట్ ఇన్ అండ్ టేక్ ద రివైవ్. ఆ వచ్చి వాడిని నువ్వు పొందిన సత్యాన్ని తెలుసుకోవడానికి ఎదుటి వారికి ఒక ద్వారం ఎప్పుడు కూడా ఉంటారు. ఆ ద్వారం ఎందుకు చెప్తున్నానంటే, నేను రీసెంట్గా ఒక గొప్ప సేవకుడు ఇంటర్వ్యూ చూస్తున్నాను. ఆయన గొప్ప పరిచయం చేశారు, చాలా చర్చలు పెట్టారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూ చేస్తూ మీరు చేసిన పనులన్నీ చెప్పమంటే ఆయన అన్ని చెప్పారు. చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించాను, కానీ లోతుగా నడిపించలేకపోయాను. సో నేను ఒకసారి వాళ్ళు మీరు చాలా మందిని ప్రభు దగ్గర నడిపించవచ్చు, కానీ ఎంతమందిని లోతుగా నడిపించారు, ఎంతమందిని శిష్యులుగా చేశారు, ఎంతమందికి రివైవల్ వచ్చింది అనేటటువంటి ప్రాముఖ్యమైన విషయం. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, దిస్ ఈజ్ నాట్ సంబాడీస్. ఇది ఒక్కటి కాదు, ఇది దేవుని వలన దైవదాసులకి దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. ఇది యాజ్ ఆన్ నౌ ఇది దేవరాజు గారికి పరిమితమైంది కాదు. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ద పర్సన్ హూ రిసీవ్. ఇది దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి దర్శనం అని ఇది మీరు నమ్మినట్లయితే, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్. ఇది నీ దగ్గరికి వస్తుంది ఈరోజు. ఇఫ్ యూ వాంట్ టు ఓన్ దిస్ విజన్, ఈ దర్శనాన్ని మీరు పొందుకోవాలనేటటువంటి తృష్ణ, ఆశ, పట్టుదల, మిమ్మల్ని మీరు రేపుకునేటటువంటి మనస్సు మీకు ఉన్నట్లయితే, ద మొమెంట్ యూ సే ఎస్, దిస్ విజన్ ఈజ్ మైన్, ఇది నాది. ప్రతి మనిషి ఒకరి దగ్గర నుంచి ఒకరికి వస్తుంది. నిన్న వాక్యంలో నెహమ్యా గారు చెప్తా ఉంటారు, నేను వాక్యం చూస్తాను. దెర్ వాజ్ ఎ టైం అపోజిట్ పౌలు దర్శనాన్ని పొందాడు. పొందిన తర్వాత మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత కళ్ళు 3 దినాల ఉపవాసం ఉన్నాడు. తర్వాత 3 సంవత్సరాలు అరేబియన్ డెజర్ట్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలు మనం బయటకు వచ్చాడు. ఆ తర్వాత పరిచయం చేసుకుని అన్నిటి స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు. నేను చాలా పని చేస్తాను అనుకుని 14 సంవత్సరాల తర్వాత పేతురుని దానికి వెళ్ళాడు. మీరు ఇవన్నీ కూడా గలతీ పత్రికలో రాసి ఉంటాయి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనంలో, 1వ అధ్యాయం 14వ వచనంలో, 3 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత 14 years తర్వాత ఏమైందంటే, ఈ హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ పేతురుతో ఎన్కౌంటర్ అయ్యింది. దెన్ హీ సడన్లీ రియలైజ్డ్. అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్టర్ దాట్ తనలో బోత్ మ్యూచువల్గా ఇద్దరికి ఎన్కౌంటర్ అయింది. పౌలు చేసినటువంటి వాళ్ళకి పేతురు నేర్చుకున్నాడు, పేతురు వాళ్ళు పౌలు కూడా నేర్చుకున్నాడు. సో యూ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్ దీస్ 3 days. ఈ 3 దినాలు దేవుడు మీతో మాట్లాడితే, ఈ దర్శనం గురించినటువంటి భారణ మీకు ఉంటే, దిస్ ఈస్ ద టైం. ఈ దర్శనం గురించి మీరు కొంచెం తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలంటే, మీరు ముందుకి సిద్ధపడడానికి దేవుడు మార్గాన్ని ఇస్తాను. నేను అది ఈ విషయం కూడా చెప్తాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే, ఇట్ ఈస్ ఫర్ కాన్ఫరెన్స్ ఫర్ ఎవ్రీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు కమ్. కానీ దేర్ ఈస్ అనదర్ కాన్ఫరెన్స్, ఇంటెన్సివ్ కాన్ఫరెన్స్ ఉంది. ఇంటెన్సివ్ ప్రేయర్ వారియర్స్ సెమినార్స్ ఉన్నాయి. 2 days ఉంటుంది నార్మల్లీ. ఆ 2 days సెమినార్కి మీరు రావాలి అంటే, యూ షుడ్ కమ్ విత్ ద మ్యాన్ దట్ ఈ దర్శనాన్ని పొందుకున్న వ్యక్తిగా మీరు అక్కడికి రావాలి. చూడడానికి రావాలి, చూసుకోవడానికి రావాలి, ఏదో 3 రోజులు బాగుంటుందని రావాలి. సో ఈ దర్శనాన్ని పొందుతాను. దర్శనం గురించి వెళ్ళిపోవడం. దర్శనం ఆల్రెడీ చెప్పాను నేను, పరిశుద్ధాత్మ ఉజ్జీవం.
సో వీఆర్ వన్ థింగ్ అనుకున్నాం, ఒకటి ఏంటంటే ద రివైవల్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. రివైవల్ పరిశుద్ధాత్మ నుంచి కావాలి. హల్లెలూయా. సాధారణంగా అవగాహన సదస్సులో చెప్తా ఉంటాం, రివైవల్లో ప్లాన్డ్ రివైవల్స్ కూడా ఉన్నాయి. కొంచెం ప్లాన్ చేసి రివైవల్ తీసుకొస్తే పరిస్థితి ఉంది. ఇది దిస్ రివైవల్ షుడ్ బి ట్రిగర్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత వచ్చేటటువంటి ఉద్యమం గురించి మాట్లాడుతుంది. ఈ ఉద్యమం ఎలా రావాలి అని దైవజనులు భావిస్తాం. దైవజనులు పొందినటువంటి దర్శనం అంటే మీకు 7 ప్రేయర్స్లో మీకు ప్రేయర్ కార్డు కూడా ఉండేది. మీకు మీ దగ్గర ఒకవేళ ప్రేయర్ కార్డులో వెనకాల డీటెయిల్స్ ఉంటాయి. నేను మళ్ళీ దైవజనులకు వచ్చేటప్పుడు టైం ఇద్దాం, మళ్ళీ నేను మధ్యలో చెప్తాను. మంచి తారీఖు